పవన్ కళ్యాణ్ ఒక చక్కటి రాజకీయ వ్యూహం పన్నుతాడు. దాంట్లో బొక్కబోర్ల పడిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక వల వేస్తాడు. ఆ వలలో పడిపోతారు. ఇప్పుడు ఆయన నిన్న అదొక రౌడీల పార్టీ, ఆకు రౌడీల పార్టీ అన్నారు. వెంటనే వాడేంటి, వాడి బతుకేంటి, అది ఇదని తిట్టిపోస్తారు. ఈ తిట్లన్నీ పవన్ అభిమానులకి మండుతుంది. వాళ్ళు రివర్స్‌లో మాట్లాడతారు. ప్లస్ ఒక శత్రుత్వం పెరుగుతుంది. వాస్తవంగా జనసేనకి, వైసీపీకి ఏంటి తగవు? ఎప్పుడైనా గొడవలున్నాయా ఆళ్ళకి? రాజకీయపరమైన సైద్ధాంతిక పోరాటాలు ఏమన్నా ఉన్నాయా ఆళ్ళకి? జనసేన వాళ్ళు ఎవరు ఇంతకుముందు ప్రయోజనాలు పొందలేదా జగన్ ఉన్నప్పుడు? లేదా జనసేన అభిమానులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు ప్రయోజనాలు వద్దని వదిలేశారా? సంక్షేమ పథకాలు అవన్నీ ఇప్పుడు రావట్లేదు అనుకోండి, చాలా వరకు వదిలేశారా? లేదే. అసలు పవన్ కళ్యాణ్కి జగన్కి ఏంటి గొడవ? చంద్రబాబుకి జగన్కి గొడవ ఉందంటే ఒక అర్థం ఉంది. ఎందుకని? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ని జైల్లో పెట్టించడానికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో చేతులు కలిపారు. ప్లస్ అతని మీద కేసులు పెట్టించిన దాంట్లో ఇంప్లీడ్ అయింది అశోక్ గజపతిరాజు, ఎర్రనాయుడు ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి కావాలని జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తే తన బిడ్డ రాజకీయ జీవితం సక్సెస్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ రోజునే ప్లాన్ చేశారన్నట్టు జగన్ ఉద్దేశం. అదే ఆయన పదే పదే చెప్పుకొచ్చేది. కాంగ్రెస్ మీద కోపం ఆయనది అయిపోయింది. కాంగ్రెస్ నాశనం అయిపోయింది, ఆయన కొట్టాలనుకుని కొట్టేశాడు. తర్వాత తెలుగుదేశాన్ని తను టార్గెట్ చేసుకుంటాడు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యన ఆ సైద్ధాంతిక ఘర్షణ ఉంది, లేదా వ్యక్తిగతమైనటువంటి వివాదం ఉంది. పవన్ కళ్యాణ్కి ఆయనకి ఏముంది? ఇంకా పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి విభేదం ఉంది ఇంతకుముందు. అంతే తప్పించి పవన్ కళ్యాణ్కి జగన్కి ఏం గొడవ ఉంది? ఏమీ లేదు. కానీ ఆయన తెలుగుదేశం వైపు వెళ్ళాలనుకున్నారు. గతంలో తెలుగుదేశం వల్ల నాకు తల్లికి అన్యాయం జరిగింది, లేకపోతే నా కుటుంబాన్ని అన్యాయం చేశారు, నన్ను ఇట్లాగా అవమానించారు అని చెప్పింది ఆయనే. తర్వాత అదే తెలుగుదేశంతో కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో, చంద్రబాబు నాయుడు గారి శిష్యరేఖంలో పనిచేస్తున్నారని ఆయనే చెప్తున్నారు. అదే సందర్భంలో ఆయన్ని గెలిపించడం కోసం, ఎందుకంటే ఆయన మెయిన్ వ్యూహం ఒకటి గ్రహించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తను లాక్కు రాలేరు కాబట్టి వైసీపీ ఓట్లను తగ్గించాలి. అదే సందర్భంలో కాపులు ఇంతకుముందు వైసీపీకి వేయడం వల్ల అదనపు ఓట్లు వచ్చాయి. ఆ కాపుల్ని యువతలకు తీసుకురావాలి. అందుకోసం తెలుగుదేశంతో ఆయన జత కట్టారు, కొనసాగుతున్నారు. కాబట్టి పదే పదే ఆయన రౌడీ మోకలు, లేకపోతే అరాచక శక్తులు ఇట్లా జగన్ పార్టీని తిడతారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఎన్ని జరుగుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని జరుగుతున్నాయి? ఇప్పుడు అంతకుముందు మహిళలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు ఏం జరగట్లేదు అత్యాచారాలు. కాబట్టి వీళ్ళు అట్లాగా హడావిడి చేయట్లే. అప్పట్లో ఒక అత్యాచారం జరగగానే రాష్ట్రంలో అత్యాచారాల రాష్ట్రం అయిపోయింది. ఓ గంజాయి దొరకగానే గంజాయి రాష్ట్రం అయిపోయింది. డ్రగ్స్ దొరకగానే డ్రగ్స్ రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు మరి జరుగుతూనే ఉన్నాయి కదా. వాళ్ళు అప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మక వ్యవహరించారు. నిరంతరం నెగిటివ్ ప్రాపగండా చేసుకొచ్చారు. వీళ్ళకి అది చేత కావట్లా. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడానికి కూడా బద్ధకం. వారంలో 2 రోజులు 3 రోజులు ట్వీట్ చేస్తే గొప్ప అవుతుంది. దానికే వామ్మో అని చెప్పేసి చప్పట్లు కొట్టేసుకుంటారు, గుండెలు బాధేసుకుంటారు వాళ్ళు. అది నడిచిపోతుంది. ఇంకోటి, అక్కడ ఉన్నంత మీడియా అవకాశాలు లేవు, అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా అవకాశాలు లేవు జగన్ దగ్గర. దాంతో ఎంతసేపటికి ఈ జగన్ని అభిమానించేటటువంటి వాళ్ళని రెచ్చగొట్టాలి. రెచ్చగొడితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. దాన్ని బేస్ చేసుకుని అదిగో చూసారా వాళ్ళ అరాచక శక్తులు అట్లా మాట్లాడుతున్నారు, అట్లా అంటున్నారు. జనసేన వాళ్ళు అనలేదా? లేకపోతే టీడీపీ వాళ్ళు అనలేదా? ఆ రెడ్ బుక్ అంటే ఏంటి అసలు? అంతు చూస్తామనే కదా. తర్వాత వచ్చాక అంతు కూడా చూశారు కదా. మరి ఏమైంది? లేదా తాట తీస్తా, నేల మీద కూర్చోబెడతా, కొట్టి 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 కొడతానన్నది ఆయనే కదా. అట్లా జగన్ ఏమన్నా అన్నాడా? లేదే. అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే పేరు నానినో వీళ్ళు వస్తారు. ఇలా స్టేట్మెంట్లు ఎట్లా ఉండాలా? నువ్వు మాకు ట్రాప్లో లాగుతున్నావా, మేము ఈ ట్రాప్లో పడమని చెప్పేటట్టు ఉండాలి. కుర్రాళ్ళని రెచ్చగొడుతున్నావు నువ్వు, మా కుర్రాళ్ళని రెచ్చగొట్టబాక, మా వాళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు అని చెప్పాలి. అలా కాకుండా వీళ్ళు ఏదో సెటారికల్గా మాట్లాడతారు. దాంతో ఏమైపోయింది? ఈ కుర్రోళ్ళు దానికి అనుగుణంగా మాట్లాడతారు. అదుగదుగుదుగుదు కానీ సోషల్ మీడియాలో కేసులు, లేకపోతే అరెస్టులు. ఓవరాల్గా ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రభుత్వపు పాజిటివ్ వేవ్ కష్టం. ఎందుకంటే జగన్ ఇచ్చిన సంక్షేమాల్లో 3 వంతులు తీసేశాక పాజిటివ్ వేవ్ కష్టం. కాబట్టి నెగిటివ్ వేవ్ని ఎదురోళ్ళ మీద సృష్టించడం ద్వారా ఉన్న వేదవల్లో మంచి వేదవని ఎన్నుకుంటే బెటర్ అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయడం. మొన్నటిసారి అదే చేశారు, నెక్స్ట్ అదే చేయబోతున్నారు. ఆ ట్రాప్లో పక్కాగా పడుతుంది వైసీపీ. మరి వాళ్ళు ఎప్పుడు గ్రహిస్తారు అంటే గ్రహిస్తారా లేదా, లేకపోతే ఎవడేమనుకుంటే మాకేమనుకుంటారా, వాళ్ళ ఇష్టం.